నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఇప్పుడే ఒక కొత్తది కాదు, మలయాళం సినిమా ఒక 2 వీక్స్ అయినట్టుంది. 21 జూన్ రిలీజ్ అయింది. ఉళ్ళోల్క్ అనే ఒక సినిమా చూసొచ్చాను. ఉళ్ళోల్క్ అంటే మన తెలుగులో అంతఃప్రవాహం అంటే చాలా టెక్నికల్గా వర్డ్ అనిపించవచ్చు, బట్ అండర్ కరెంట్ అంటారు కదా, బేసికలీ అదనమాట అండర్ కరెంట్. సో ఇది డైరెక్ట్ చేసింది క్రైస్టో టామీ. ఆయనది ఫస్ట్ మూవీ అనుకుంటాను. అండ్ దీంట్లో ప్రధాన కథాపాత్రలలో యాక్ట్ చేసిన వాళ్ళు ఊర్వశి, మన చాలా తమిళ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేశారు ఊర్వశి. అండ్ పార్వతీ తిరువొత్తు అని మలయాళం యాక్టర్స్ తను. రీసెంట్గా మన తెలుగు వెబ్ సిరీస్ దూత వచ్చింది కదా, నాగ చైతన్య, దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ యాక్ట్ చేస్తుంది ఒక ఆవిడ, మలయాళం యాక్టర్ తను అనమాట. సో ఇది ఈ స్టోరీ డీటెయిల్స్ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న సినారియో చెప్తాను, మీకు అర్థమవుతుంది కాంటెక్స్ట్ ఏంటి అనేది. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఓకే, ఏ అండ్ బి. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ అండ్ బి. నా ఏ ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పు చేసినందుకు బి ఎఫెక్ట్ అవుతాడు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏ ఒక తప్పు చేసినప్పుడు బి ఎఫెక్ట్ అవుతాడు. ముందెప్పుడో బి ఒక తప్పు చేసి ఉంటాడు, దానికి ఏ ఎఫెక్ట్ అయ్యి ఉంటాడు. ఓకే, కానీ బి ఆ తప్పు చేసినట్టు ఏకి తెలియదు. ఓకే, మళ్ళీ టైం లైన్ ప్రకారం చూస్తే ఫస్ట్ బి ఒక తప్పు చేసింటాడు, అది ఏ ఎఫెక్ట్ అవుతాడు. తర్వాత ఎప్పుడో ఏకి తెలియదు ఆ విషయము, ఏ ఒక తప్పు చేస్తే బి ఎఫెక్ట్ అవుతాడు. ఏ ఆ తప్పు చేసిన తర్వాత బి తనకంటే ముందు ఒక తప్పు చేశాడు, దానివల్ల తను ఎఫెక్ట్ అయ్యాడు అని తెలుస్తుంది ఏకి. నా ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏ చేసిన తప్పు జస్టిఫైడా ఆర్ బి చేసిన తప్పు జస్టిఫైడా? అసలు వీళ్ళు బ్లేమ్ చేసుకోవచ్చా ఆ తప్పుకి? అది ఏంటి అనేది ఈ మొరాలిటీ అంటాం కదా, నైతికత, దాని మీద కామెంటరీ అనమాట ఆ మూవీ. చాలా బ్యూటిఫుల్గా అసలు స్టోరీ అయితే, ఐ మీన్ ఈ అండర్ కరెంట్ అంటే బేసికలీ ఒక బేసిక్ స్టోరీ యాక్చువల్ చెప్పాలంటే, అంజు క్యారెక్టర్లో చేసింది పార్వతి. తను థామస్ కుట్టి అనే ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆయన ఎవరంటే ఊర్వశి వాళ్ళ సన్ అనమాట. తనకి ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల తను చనిపోతాడు కొన్ని రోజుల తర్వాత, పెళ్లి తర్వాత. ఈ బ్యాక్గ్రౌండ్లో అంజుకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు పెళ్ళికి ముందు. తనతో ఇంకా పెళ్ళైన తర్వాత కూడా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కంటిన్యూ చేస్తున్నప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఎప్పుడు ఈ జార్జ్ బెడ్ రిడన్ ఉన్నప్పుడు, ఈ థామస్ కుట్టి బెడ్ రిడన్ ఉన్నప్పుడు. సో ఈ సిచ్యువేషన్లో ఎట్లా డీల్ చేస్తుంది? ఈ ఒక పక్క ఏమో వాళ్ళ అత్తగారు ఊర్వశి క్యారెక్టర్ చేసిన లీలమ్మ తన మీద ఎక్స్ట్రీమ్గా, తనకేంటంటే ఫ్యామిలీయే ఇంపార్టెంట్. సో తనకి పుట్టబోయే మనవడో మనవరాలు హూఎవర్ ఇట్ ఈస్, ఈ థామస్ కుట్టి అండ్ అంజుకి పుట్టిన బిడ్డ అని అనుకుంటూ ఉంటుంది. సో బట్ కాదు, ఇది ఎలా చెప్తుంది, ఈ అంజు లీలమ్మకి ఎలా చెప్తుంది, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ లీలమ్మ చేసిన తప్పేంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకుంటారు, ఆర్ దే బోత్ జస్టిఫైడ్, ఈ డైనామిక్స్ అన్నీ ఈ సినిమాలో చూపిస్తారనమాట. మనకి ఎలా అంటే యాక్చువల్గా ప్లాట్ పాయింట్ ఇస్ వెరీ సింపుల్. ప్లాట్ పాయింట్ ఏంటంటే, ఈ థామస్ కుట్టి చనిపోతాడు. చనిపోయినప్పుడు తనని ఫ్యూనరల్, క్రిస్టియన్స్ వాళ్ళు బరీ చేయాలి. కాకపోతే ఏంటంటే విపరీతమైన వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడ్డప్పుడు మొత్తం అంతా వరదలు వచ్చేసి ఆగుతారు అనమాట. సో వరదలు తగ్గేంత వరకు ఆగుదామని చెప్పి ఆగుతారు. ఈ లోపల తను ప్రెగ్నెంట్ అని తెలిసిన ఈ అంజు ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతాను, తన బాయ్ ఫ్రెండ్ రాజీవ్ తోటి కలిసి ఉంటాను అని అల్టిమేటం చెప్పేస్తుంది లీలమ్మకి. సో ఈ లీలమ్మ ఈ ఫ్యూనరల్ని డిలే చేయడం కోసం అని చెప్పి నానా రకాలుగా ప్రయత్నిస్తుంది అనమాట. ఎందుకంటే తన ప్రపంచం అంతా తన థామస్ కుట్టి, ఈ అంజు, తనకు పుట్టబోయే పిల్ల, అంతే. సో ఈ డైనమిక్స్ ఏంటి, తన ఓన్ ఎక్స్పీరియన్సెస్ని ఎలా ఇంపోజ్ చేస్తుంది సొసైటీలో, మనకి ఈ పేట్రియార్కల్ సొసైటీలో ఈ మొరాలిటీని క్వశ్చన్ చేసేది ఏంటి, అసలు మొరాలిటీ అంటే ఏంటి? నేను చెప్పాను కదా, ఈ ఏ అండ్ బి సిచ్యువేషన్లో ఏ ఒక తప్పు చేశాడు, బి ఒక తప్పు చేశాడు, రెండు దానివల్ల ఒకరికొకళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఈ తప్పు చేసినట్టు ఒకరికొకరికి తెలియదు. సో తెలిసిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు జస్టిఫై చేసినట్ట కాదా?
అసలు ఏంటది? ఆ సైడ్‌ని చాలా బ్యూటిఫుల్‌గా రాసుకొని ఎక్స్‌ప్లోర్ చేశారు డైరెక్టర్, రైటర్ క్రైస్టో టామీ. అండ్ ఫస్ట్ మూవీ నమ్మశక్యంగా లేదు అసలు ఫస్ట్ మూవీ అంటే. బ్రిలియంట్‌లీ డన్ అనమాట. దానికి తోడు ఈ అంజు, లీలమ్మ క్యారెక్టర్స్‌లో పార్వతీ తిరువోతు అండ్ ఊర్వశి గారిద్దరూ టెర్రిఫిక్ యాక్టర్స్, లైక్ యాక్టింగ్ పవర్ హౌస్ ఊర్వశి గారు, అసలు నో డౌట్ అబౌట్ ఇట్. ఒక సెల్ఫిష్ పొసెసివ్ మదర్గా, మదర్ ఇన్ లాగా, యునో ఎంత ఆ ఎమోషన్స్ని, మిక్స్డ్ ఎమోషన్స్, తనకి పుట్టబోయే గ్రాండ్ చైల్డ్ తన కొడుకు పుట్టేది కాదు అని తెలిసిన తర్వాత తను చేసే పనులు, తన ఎమోషన్ బ్రిలియంట్. అట్ ద సేమ్ టైం ఆవిడకి ఈక్వల్గా పార్వతీ తిరువోతు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసి, తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండి ఆ రిలేషన్షిప్ తెలిసి ఈమె మంచితనాన్ని చూసి తను ఏం చేయలేని పరిస్థితి, అసలు చెప్పాలా వద్దా. ఒక పక్కేమో డెస్పైట్ నోయింగ్ తనకి ఒంట్లో బాగాలేదు, బ్రెయిన్ ట్యూమర్తో చనిపోతున్నాడు, అయినా సరే తనకి ఇష్టం లేకున్నా సరే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ తన వైఫ్, తన హస్బెండ్ ఇష్టం లేకున్నా సరే ఒక మనిషికి సహాయం చేసినట్టు బ్రెయిన్ ట్యూమర్తో టర్మినల్ ఇల్నెస్లో బాధపడుతున్న వాళ్ళ హస్బెండ్కి ఈ థామస్ కుట్టీకి హెల్ప్ చేస్తుంది చనిపోయే వరకు. సో ఆ మంచితనం ఉంది. సో ఇట్లాంటి సటిల్ ఎమోషన్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారు పార్వతీ తిరువోతు కూడా. ఐ మీన్ ఓవరాల్ టెర్రిఫిక్ మూవీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ సినిమాటోగ్రఫీ బై షెహనాజ్ జలాల్. అసలు బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. అసలు చెప్పాలంటే మనకి ఈ సినిమా ఎంత హెవీ సబ్జెక్ట్ అంటే, అసలు స్టోరీ ప్లాట్ సింపుల్గా ఉన్నా సరే ఆ ఎమోషన్స్ నేను చెప్పినట్టు చాలా హెవీ సబ్జెక్టు. ఆ గుండెల్లో ఆ బరువు మనకి తెలుస్తుంటుంది యాక్టర్స్ మొహాలలో. సో అట్లాంటిది మనకి తెలియాలి, మనము దాంట్లో ఒక పార్ట్ అవ్వాలి అంటే ఈ సినిమాటోగ్రఫీ టెర్రిఫిక్గా హెల్ప్ అయిందనమాట. అన్ని క్లోజప్ షాట్స్, ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్ యాక్టర్స్వి, ఫేసెస్ అన్ని, అసలు ముఖాలు ఎక్స్ప్రెషన్స్ కానీ బ్రిలియంట్గా చూపించారనమాట. అండ్ తర్వాత బయట అట్మాస్ఫియర్ కూడా, వర్షము, వరదలు కేరళలో, అసలు టెర్రిఫిక్ అసలు సినిమాటోగ్రఫీ మాత్రం అమేజింగ్గా ఉంది. అండ్ సేమ్ టైం సుషీన్ శ్యామ్ మ్యూజిక్. సుషీన్ శ్యామ్ మలయాళం ఇండస్ట్రీలో ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ ఇండియాలో రైట్ నౌ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్తాను. కానీ ఒక్క దగ్గర ఎక్కడో ఉండేది, ఎప్పుడు ఎలక్ట్రానిక్ బీట్, ట్రాన్స్ మ్యూజిక్, ఈడియం లాగా కొడుతూ ఉంటాడు, రిపిటేటివ్గా అవుతుంది అన్న టైంలో నాకు అసలు ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాకి మ్యూజిక్ సుషీన్ శ్యామ్ తెలియదు. నేను వెళ్తుంటే స్పెల్ బౌండ్ బై ద మ్యూజిక్. ఎట్లా అంటే ఒక వెస్టర్న్ ఆర్కెస్ట్రా, ప్యాథోస్ మ్యూజిక్ అంటారు చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ప్యాథోస్ జనరేట్ చేసే అంటే బేస్ కానివ్వండి, తర్వాత యూనో పియానోలో కొట్టే నోట్స్ కానివ్వండి, నాకు అంత మ్యూజిక్ సెన్స్ లేదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే స్పెసిఫిక్ మ్యూజిక్ ఉంటుంది ప్యాథోస్ ఆ ఎమోషన్ జనరేట్ చేయడానికి. సో అట్లా బ్యూటిఫుల్గా వేశారు. తర్వాత ఎండ్ క్రెడిట్స్ అవుతుండే మ్యూజిక్ బై సుషీన్ శ్యామ్ అంటే షాక్డ్ అండ్ సర్ప్రైజ్ ఇన్ ప్లెజెంట్ వే. అంత బ్యూటిఫుల్గా ఇచ్చారనమాట. అండ్ ఓవరాల్ టెర్రిఫిక్ మూవీ. ఈ ఇయర్స్ నో డౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మలయాళం మూవీస్ అప్ దేర్, డెఫినెట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. అసలు సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో నా పక్కన ఒక ఆమె కూర్చుంది, పాపము తను ఏడుస్తోంది, కన్నీళ్ళు ఖర్చు పెట్టి కళ్ళు తుడుచుకొని. సినిమా అయిన తర్వాత మామూలుగా అయిపోయిందని తెలిసిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు, టక్కలేసి వెళ్ళిపోతారు. కానీ ఎవరు లేవలే, ఒక 3 minutes ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు ఇట్లానే. అన్నీ నాకు కూడా అసలు లేవబుద్ధి కాలేదు సీట్లో నుంచి, అట్లా కూర్చుండిపోయా కంప్లీట్గా. ఎండ్ క్రెడిట్స్ అన్నీ అయిపోయే వరకు లైక్ ప్రాసెస్ చేసుకుంటున్నా ఆ సినిమాని మైండ్లో. ఇంకా అసలు ఆ ఇంపాక్ట్ ఇట్లా లేదనమాట నాకు ఆ సినిమా. సో ఓన్లీ ప్రాబ్లం అనిపించింది ఏంటంటే ఈ సినిమా ఎండింగ్ కొంచెం కన్వీనియన్స్ ఫ్యాక్టర్ అనిపించింది అనమాట నాకు. ఎండింగ్ నేను అంత కన్విన్స్ అవ్వలేదు, ఎందుకంటే ఈ 2 క్యారెక్టర్స్ని అంత బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేసి, ఐ మీన్ ఎట్లా అంటే మీరు ఇద్దరిని తిట్టుకుంటారు ఆ క్యారెక్టర్స్ని, అంతలాగా ఇంపాక్ట్ పడింది నా మీద. కానీ ఎండింగ్ వచ్చేసరికి నాకు అది సరిగ్గా అనిపించలేదు. ఆ ఎండింగ్ ఈ క్యారెక్టర్స్కి ఆర్క్స్ని జస్టిఫై చేసినట్టు అనిపించలేదు అనమాట ఎండింగ్ నాకు. అది ఒక్కటే నాకు కొంచెం ఇదనిపించింది. బట్ ఓవరాల్ అయితే అసలు ఈ మొరాలిటీని క్వశ్చన్ చేసి అసలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే ఒక థాట్ ప్రొవోకింగ్ అనిపించింది సినిమా. బ్యూటిఫుల్ మూవీ, తప్పకుండా చూడండి సినిమాని. ఇండియాలో ఐ థింక్ ఇంకా నడుస్తున్నట్టుంది. ఇక్కడ మాకు యూఎస్లో జస్ట్ ఈరోజు ఫ్రైడే సాటర్డే సండే
డే 3 డేస్కి మాత్రమే రిలీజ్ చేశారు ఆ సినిమా. సో వెళ్ళాను, ఐఎమ్ గ్లాడ్ ఐ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్. చాలా మంచి సినిమా, డెఫినెట్లీ చూడండి సినిమాని. ఉల్లోల్క్ సినిమా పేరు, ఉల్లోల్క్. ఓకే, ఒకవేళ తెలుగు డబ్బు ఉంటే చూడండి. మూవీ మాత్రం డోంట్ మిస్, వన్ ఆఫ్ ద బెస్ట్ మలయాళం మూవీస్ దిస్ ఇయర్. టెరిఫిక్ యాక్షన్, టెరిఫిక్ స్క్రిప్ట్, టెరిఫిక్ డైరెక్షన్, టెరిఫిక్ సినిమాటోగ్రఫీ, టెరిఫిక్ మ్యూజిక్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో అదండి ఈ మూవీ ఉల్లోల్క్. కొంచెం లెందీ అయింది రివ్యూ నాకు తెలుసు, బట్ ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఐ థింక్ ఇట్ ఈస్ జస్టిఫైడ్. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. అంతవరకు టేక్ కేర్.